డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. జూలై 5th జపాన్లో ఏం జరగబోతోంది? మరో 2 రోజుల్లో పెను విపత్తు ఎదుర్కోబోతుందా? 2011 కంటే దారుణమైనటువంటి సునామీ ప్రళయం జపాన్ను ఇప్పుడు తీవ్ర కలవరపెడుతుందా? అక్కడ ఏం జరగబోతుంది? జపాన్ వాసులు తీవ్ర భయాందోళనకు గురి కావడానికి గల కారణాలేంటి? ఇంకా 2 రోజుల్లో జూలై 5th రాబోతున్నటువంటి నేపథ్యంలో జపాన్ సేఫ్గా ఉంటుందా లేదా? న్యూ బాబా వంగాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి టాట్సూకి అంచనాలతో జపాన్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎవరూ జపాన్కు వెళ్ళడానికి కూడా సాహసం చేయట్లేదు. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాటిని రద్దు చేసుకున్నారు. ఇక భయానక అంచనాలు పర్యాటకుల గుండెలలో వణుకు పుట్టిస్తున్నాయి. రియో టాట్సూకి తన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలై 5th 2025న జపాన్ నగరాలు సముద్రంలో మునిగిపోతాయని పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చు. సముద్రం మరుగుతున్నట్లుగా భారీ బుడగలు వస్తున్నట్లు ఆమె చూశారు. ఇది 2011 తోహుకు భూకంపం సృష్టించిన సునామీ కన్నా భారీదని, జపాన్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాలపైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య లోతైన సముద్ర పగులు పెను సునామీకి దారితీస్తుందని ఆమె స్పష్టం చేశారు. రియో టాట్సూకి 1999లో గీసిన చిత్రకథ ద ఫ్యూచర్ ఐసాలో ఓ పెను ఉపద్రవం గురించి ఊహించింది. ఇంతకుముందు కోవిడ్-19 గురించి కూడా ఈమె భవిష్యవాణి వినిపించింది. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా గతంలో చెప్పిన ఇంకొన్ని వాస్తవాలు కూడా నిజమవ్వడంతో ఈ భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతకీ ఆమె చెప్పిందేమిటంటే జూలై 5, 2025న జపాన్ను ప్రళయం ముంచెత్తబోతుంది అని. 2022లో పునర్ముద్రించబడిన ద ఫ్యూచర్ ఐసా కంప్లీట్ ఎడిషన్లో జూలై 5, 2025న జపాన్కు భారీ ఉపద్రవం సంభవించబోతుందని ఒక లైన్ ఆ పుస్తకంలో రాసింది. భారీ భూకంపం కారణంగా పెను సునామీ జపాన్పై విరుచుకుపడుతుందని ఆమె తన భవిష్యవాణిలో చెప్పింది. ఇంతకుముందు కోవిడ్-19 గురించి 2011లో తోహుకు జపాన్లో సంభవించిన భారీ భూకంపం, సునామీ గురించి కూడా టాట్సూకి అంచనా వేసేసింది. మరో 17 రోజులలో జరగబోతున్నట్లుగా చెప్పబడుతున్నటువంటి గతంలో ఈ విపత్తులకు సంబంధించి తాజాగా 2 రోజుల్లో ఈ సమయం ఉన్నటువంటి సందర్భంలో ఆమె వివరించిన దాని ప్రకారం జపాన్, ఫిలిప్పీన్స్ మధ్యన సముద్రం అడుగు భాగంలో ఓ భారీ చీలిక ఏర్పడి పెను భూకంపానికి, సునామీకి దారితీస్తుందని, దాని అలలు 2011 సునామీ అలలు అంటే 130 అడుగుల కంటే ఎత్తు 3 రెట్లు పెద్దవిగా వస్తాయని ఆమె అంచనా వేసింది. ఈ అంచనాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. టాట్సూకి అంచనాలతో జపాన్కు వచ్చే విమాన బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ చివరి, జూలై తొలి వారాలలో హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లవలసిన విమాన రిజర్వేషన్లు 83% పడిపోయాయి. పర్యాటకులు తమ జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ విపత్తు సంభవించకపోయినా పర్యాటక రంగం పైన ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది. జూలై నెల కోసం ఆశగా ఎదురు చూస్తున్న జపాన్ పర్యాటక పరిశ్రమ ఎలాంటి విపత్తు జరగకుండా ఉండాలని కోరుకుంటుంది. జూలై 5th జపాన్లో ఏం జరగబోతుంది? మరో 2 రోజుల్లో పెను విపత్తు ఎదుర్కోబోతుందా? 2011 కంటే దారుణమైనటువంటి సునామీ ప్రళయం జపాన్ను ఇప్పుడు తీవ్ర కలవరపెడుతుందా? అక్కడ ఏం జరగబోతుంది? జపాన్ వాసులు తీవ్ర భయాందోళనకు గురి కావడానికి గల కారణాలేంటి? ఇంకా 2 రోజుల్లో జూలై 5th రాబోతున్నటువంటి నేపథ్యంలో జపాన్ సేఫ్గా ఉంటుందా లేదా? న్యూ బాబా వంగాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి టాట్సూకి అంచనాలతో జపాన్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎవరూ జపాన్కు వెళ్ళడానికి కూడా సాహసం చేయట్లేదు. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాటిని రద్దు చేసుకున్నారు.
ఇక భయానక అంచనాలు పర్యాటకుల గుండెలలో వణుకు పుట్టిస్తున్నాయి. రియో టాట్సుకి తన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలై 5, 2025న జపాన్ నగరాలు సముద్రంలో మునిగిపోతాయని పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చు. సముద్రం మరుగుతున్నట్లుగా భారీ బుడగలు వస్తున్నట్లు ఆమె చూశారు. ఇది 2011 తోహుకు భూకంపం సృష్టించిన సునామీ కన్నా భారీదని, జపాన్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాలపైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య లోతైన సముద్ర పగులు పెను సునామీకి దారి తీస్తుందని ఆమె స్పష్టం చేశారు. రియో టాట్సుకి 1999లో గీసిన చిత్రకథ ద ఫ్యూచర్ ఐసాలో ఓ పెను ఉపద్రవం గురించి ఊహించింది. ఇంతకుముందు కోవిడ్-19 గురించి కూడా ఈమె భవిష్యవాణి వినిపించింది. అది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అంతేకాకుండా గతంలో చెప్పిన ఇంకొన్ని వాస్తవాలు కూడా నిజమవ్వడంతో ఈ భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతకీ ఆమె చెప్పిందేమిటంటే జూలై 5, 2025న జపాన్ను ప్రళయం ముంచెత్తబోతుంది అని. 2022లో పునర్ముద్రించబడిన ద ఫ్యూచర్ ఐసా కంప్లీట్ ఎడిషన్లో జూలై 5, 2025న జపాన్కు భారీ ఉపద్రవం సంభవించబోతుందని ఒక లైన్ ఆ పుస్తకంలో రాసింది. భారీ భూకంపం కారణంగా పెను సునామీ జపాన్పై విరుచుకుపడుతుందని ఆమె తన భవిష్యవాణిలో చెప్పింది. ఇంతకుముందు కోవిడ్-19 గురించి 2011లో తోహుకు జపాన్లో సంభవించిన భారీ భూకంపం, సునామీ గురించి కూడా టస్సుకి అంచనా వేసేసింది. మరో 17 రోజులలో జరగబోతున్నట్లుగా చెప్పబడుతున్నటువంటి గతంలో ఈ విపత్తులకు సంబంధించి తాజాగా 2 రోజుల్లో ఈ సమయం ఉన్నటువంటి సందర్భంలో ఆమె వివరించిన దాని ప్రకారం జపాన్, ఫిలిప్పీన్స్ మధ్యన సముద్రం అడుగు భాగంలో ఓ భారీ చీలిక ఏర్పడి పెను భూకంపానికి, సునామీకి దారి తీస్తుందని, దాని అలలు 2011 సునామీ అలలు అంటే 130 అడుగుల కంటే ఎత్తు 3 రెట్లు పెద్దవిగా వస్తాయని ఆమె అంచనా వేసింది. ఈ అంచనాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. టాట్సుకి అంచనాలతో జపాన్కు వచ్చే విమాన బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ చివరి, జూలై తొలి వారాలలో హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లవలసిన విమాన రిజర్వేషన్లు 83% పడిపోయాయి. పర్యాటకులు తమ జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ విపత్తు సంభవించకపోయినా పర్యాటక రంగం పైన ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది. జూలై నెల కోసం ఆశగా ఎదురు చూస్తున్న జపాన్ పర్యాటక పరిశ్రమ ఎలాంటి విపత్తు జరగకుండా ఉండాలని కోరుకుంటుంది.